సత్యకుమార్ గారు లోపలికి వస్తారా, బయట ఉంటారా? రామకృష్ణ గారు వెళ్ళిపోయారా? ధన్యవాదాలు. మిత్రులారా, శ్రీకృష్ణుని నివాసానికి కుచేరుడు వచ్చినట్టుగా ఉంది. నాకు నోవాటెల్ హోటల్లో ఒక ఆకుపచ్చని అండి, మీ అభ్యర్థన మేరకు సార్ వచ్చారు. నోవాటెల్ హోటల్లో ఒక ఆకుపచ్చని పుల్లగా శ్రీకృష్ణుని నివాసానికి కుచేరుడు వచ్చాడు. శ్రీరాముని కొలువులో వశిష్ఠుడు, విశ్వామిత్రుడు, వ్యాసుడు ఉంటే సత్యకామ జాబాలని కూడా ఒకడు ఉన్నాడు. ఇప్పుడు అనవసరంగా ఉమేష్ చంద్ర గారు సత్యకామ జాబాలని సదస్సుకు పిలిచారు. నేనేం మాట్లాడాలో అర్థం కాని పరిస్థితి. మీ సత్యకుమార్ గారు, పెద్దలందరికీ ధన్యవాదాలు. ఈ తక్షశిల ఉమేష్ చంద్ర గారికి జై భీములు. ఈ రాష్ట్రానికి పెట్టుబడులు రావాలని, పెట్టుబడులు వస్తే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవటం లేదు కాబట్టి, లేదా రాజకీయ పార్టీలు కూడా పట్టించుకోవటం లేదు కాబట్టి, మనమైనా ఒక సమావేశం పెట్టి దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్దామనుకునే ఈ తక్షశిల వారి ఉమేష్ చంద్ర గారి యొక్క అభిప్రాయానికి, మనోగతానికి ధన్యవాదాలు. ఇవాళ నేను ప్రెస్ క్లబ్లో నేను ఒక రౌండ్ టేబుల్ మీటింగ్ నిర్వహించాను. అనంతపురం నుంచి ఒక బాలికని కోడిపల్లి అనే గ్రామంలో కళ్యాణదుర్గం దగ్గర 23 సంవత్సరాల బాలికని 5 మానభంగం చేసి హత్య చేశారంట. వీళ్ళు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగితే అక్కడున్న మంత్రి ఉషా చరణ్ ఆధ్వర్యంలో ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి 4 తప్పించారు. ఆ ఒక వ్యక్తి బెయిల్ మీద వచ్చాడు. 2, రాజమండ్రి నుంచి వీరయ్య అనే కుర్రోడు నా దగ్గరకు వచ్చి, అన్న ఎస్సీ కమిషన్ దగ్గరికి వెళ్ళా, చైర్మన్ కనిపించడం లేదు, బాలకోట అన్నకి నా బాధ చెప్పుకుందామంటే నీ అడ్రస్ చెప్పారు, వచ్చానన్నా అన్నాడు. ఏంటి అన్న, నా భార్య పంట చేలో ఉంటే 2 అత్యాచారం చేసి చంపి బావిలో వేసి మోతేశారన్నా, పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇచ్చుకున్నా, భార్య కనిపించలా. 4 రోజుల తర్వాత అక్కడే పొలం చేసేవాళ్ళు వాసన వస్తుందంటే ఆ మూత తీస్తే నా భార్య 2 కాళ్ళు ఇలా మునిగి నీళ్ళలో చనిపోయి ఉంది. తెచ్చుకున్నానన్నా, కేసు పెట్టాను. అడక్క కేసు కట్టారు. 10 రోజుల్లో బయటకు వచ్చాడు. ఎస్సీ అట్రాసిటీ యాక్ట్ కింద 8 లక్షల రూపాయలు శాంక్షన్ అయిందన్నా. డిఎస్పి ఛార్జ్ షీట్ పెడితే నాకు డబ్బులు ఇస్తారు, వాడు ఛార్జ్ షీట్ పెట్టడం లేదు, నువ్వేమన్నా సాయం చెయ్యన్నా. పెద్దలారా, జడ్జి గారు ఉన్నారు ఇక్కడ. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రజలు, అశేషమైన ప్రజలు పెట్టుబడుల గురించి ఆలోచించాలా, మరణ మృదంగం గురించి ఆలోచించాలి? నా ప్రశ్న ఇది. నాదొక చిన్న బేతాల ప్రశ్న. ఇప్పుడు ఏ దాబోసింది రాష్ట్ర ప్రభుత్వానికి పెట్టుబడులు తెమ్మని మేము అడగాలి, లేదా బతకనిస్తారా, సంపనిస్తారా, చావగొడతారా, ఉత్సవోస్తారా, శిరోమణం చేస్తారా, ఏమడగాలని వాళ్ళని అడిగితే నాకు తెలియక నేను నోవాటెల్ హోటల్కి వెళ్తున్నా. అక్కడ సత్యకుమార్ గారు ఉంటారు, దినకర్ గారు ఉంటారు, పట్టాభి గారు ఉంటారు, గోపాలకృష్ణ గారు ఉంటారు. ఒక మాట చెప్తానని చెప్పొచ్చా. 2వ మాట, వాట్ ఏ ఫెయిత్. దినకర్ గారు 1600 కోట్ల రూపాయలు రాజధానికి ఇచ్చాం, మేము రాజధానికి పూర్తిగా కమిట్ అయి ఉండబట్టే మేము ఇచ్చాం, లేకపోతే వెనక్కి తీసుకుంటాం అని మాట్లాడుతుందంటే వాట్ ఈజ్ యువర్ ఫెయిత్, వాట్ ఈజ్ యువర్ డేర్? ఇది నోవాటెల్ హోటల్ కాబట్టి బాలకోట ఇలా మాట్లాడుతున్నాడు. ప్రెస్ క్లబ్ అయితే బద్దలు పడిపోతుంది. రాజధానిలో డబ్బులు వెనక్కి తీసుకుంటామని ఇంకా మాట్లాడుతున్నారంటే వాట్ ఏ ఫెయిత్? సెంట్రల్ గవర్నమెంట్, దట్ ఈస్ మై రైట్. అమరావతి మై రైట్, పోలవరం మై రైట్, హోదా మై రైట్. వాట్ సార్? సార్ బాలగడ్డ గారు కొద్దిగా
కొంచెం అండర్స్టాండ్ యువర్ ఎమోషన్. అంటే ఇక్కడ రాజధాని అంశం వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నారు. సమాధానం చెప్తారు దినకర్ గారు, చెప్తారు దినకర్ గారు సమాధానం చెప్తారు. ఆయన సీనియర్ పొలిటీషియన్. ఓకే ఓకే కొంచెం ఉమేష్ గారు నేనేమి ఇబ్బంది పడ్డా సమయంలో పాటించి నేను లేదు ఆయన చెప్తాడు. ప్లీజ్ కొంచెం అంటే నాకు కొంచెం లోవర్ టోన్ తో కొంచెం సమయంలో పాటించండి. ఓకే రిక్వెస్ట్. నేను ఉండండి సార్. 1600 కోట్ల రాజధాని ఆకలేసి అరిచినోళ్ళు కాకులంటారా అని అంటాడు ఆయన. నా కులం కాకుల కులం పట్టాభి గారు. నాకు కేకలేయటమే వచ్చు, కోత రాదు. అది జాతికున్న లక్షణం, నా జాతికున్న లక్షణం. నేను హత్యల గురించి మాట్లాడుతున్నా, శిరోమండలాల గురించి మాట్లాడుతున్నా. ఢిల్లీలో ఉన్న ఎస్సీ కమిషన్ దగ్గర కాళ్ళ వేళ నేను తిరిగా. నాకు ఏ తలుపు కనిపించలా. నాకు ప్రభుత్వం కనిపించినప్పుడు, ఒక కేంద్ర ప్రభుత్వం నా కళ్ళ ముందు ఉన్నప్పుడు మాట్లాడాల్సిన ధర్మం నా మీద ఉందని మాట్లాడుతున్నా. నేను మాట్లాడకపోతే ఏ అనంతపురం వాడు మాట్లాడతాడు, రామకృష్ణ గారు ఏ రాజమండ్రి వాడు మాట్లాడతాడు. వినాలి కదా పెద్దలు, ఈ పెద్దలు అటు చెప్పాలి కదా. చెబుతారని ఒక ఆశ. ఆంధ్రులు కదా, ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన నాయకులు కదా, భావి కాలంలో రాజ్యాధికారానికి వచ్చే పార్టీలు కదా. తప్పే ఉంది. నేనేమి ఇబ్బంది పడను. మిత్రులారా, ఈ రాష్ట్రానికి పెట్టుబడులు ఎలా వస్తాయని నేను అడుగుతున్నా. నీకు కొంపే లేదు. వేర్ ఈజ్ యువర్ క్యాపిటల్? నీకు ఇల్లు లేకుండా ఎవడొచ్చి పెట్టుబడులు పెడతాడని నేను అడుగుతున్నా. ఆయన ఇల్లు ధ్వంసం చేసుకున్నాడు కాబట్టి ఆయనకి పెట్టుబడులు అక్కర్లేదు. ఇందాక ఒక పెద్ద ఆయన ఉన్నాడు బాలకోటయ్య గారు. రాజకీయ పార్టీల నాయకులు నడపటంలా వాళ్ళు అమాయకమైన ప్రజలు మోసపూరితం చెయ్యబడి వాళ్ళ భుజాల మీద జెండాలు ఎత్తుకొని మోస్తున్నారు, ప్రజలు మోస్తున్నారు, మోసేలా చేస్తున్నారు. కాబట్టి రాజకీయ వ్యవస్థ ఎలా ఉంది, మోపిస్తున్నారు. నాకు ఆ థియరీ నచ్చింది. నిజమే, మేము మోస్తున్నాం. మేము మోసాం, జగన్మోహన్ రెడ్డిని మోసాం, నమ్మాం, ఇచ్చాం, నష్టపోయాం, బాధపడుతున్నాం. అవతల పార్టీలు పిలవకపోయినా కొట్లాడుతున్నాం. 4 రోజులు పోతే ఏ ఉద్యమకారుడు కనిపించడు, ఎవరు కనిపించరు, మళ్ళీ అధికారమే. అంటే ఏంటి ఈ రాష్ట్రానికి శాపం అని నేను అడుగుతున్నాను. ఏ తప్పు చేశాడు ఆంధ్రుడు అని నేను అడుగుతున్నాను. విభజనలో అడ్డంగా కోశారు, వీడు అడ్డంగా కోస్తున్నాడని చెప్పేసి యువతల వాడు బాధపడి నేను కాపాడుతానన్నావు. వెంకన్న స్వామి సాక్షిగా అన్నావు, అమరావతి సాక్షిగా అన్నావు. ఒక్క గాయానికి కనీసం వ్యాసిలిన్ రాయలేదు, ఒక టాబ్లెట్ అయ్యలేదు. మరి ఎవరు? ఇలా అంటేనేమో పార్టీని అంటారా అంటారు, అలా అంటేనే ప్రభుత్వాన్ని అంటారా అంటారు. మాకు ఎలాంటి దోస్తీ లేదంటారు. అంటే నేను అనేది అంటే వెలసి రాష్ట్రం నష్టపోయింది, పరిశ్రమలు మనం దావోస్ ఎందుకు వెళ్ళలేదన్నా ఆయన వెళ్ళడు. అసలు వాళ్ళు డబ్బులు అడిగినా కూడా పట్టణం నొక్కడానికి ఏం సిద్ధంగా ఉన్నాడు. జడ్జీలకు 2 కోట్ల రూపాయల ఉంగరాలు సమర్పించే ముఖ్యమంత్రికి దావోస్తో పని ఏంటి సార్? ఎందుకంటున్నా ఇప్పుడే చెప్పారు కదా వాసు గారు, ఈ రాష్ట్రంలో డాక్టర్లు బాగుపడ్డారు అంటే ఊరంతా రోగాలమయం, లాయర్లు బాగుపడ్డారు, న్యాయస్థానాలన్నీ కోర్టుల మయం. ఏ న్యాయస్థానం ఏం చెప్తుంది? మిత్రులారా అన్నిదా భావించమాకండి. సారీ సార్, సమయం కొద్దిగా ఎక్కువ తీసుకున్నాను, మన్నించండి. ఇది నా అభిప్రాయం. ఇందులో తప్పులుంటే మన్నించండి. సత్యకుమార్ గారికి చెప్తున్న పెద్దలు ధన్యవాదాలు.